ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు కాకముందు మీరు అన్న ఆలోచనలను మాటలను ఒక్కసారి నెమరు వేసుకోండి. పక్క మీ పిఆర్ఓ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి, ఏం మాట్లాడో తెలుసుకోని చెప్పండి. ఒక్క మాట ముఖ్యమంత్రి నోటి వచ్చిన మాట ఒక్కటన్నా అమలు చేసిండు. ఒక్కటన్నా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు. ఇవన్నీ మాట్లాడితే కేంద్రం ఏమిచ్చింది అంటారు. ఎప్పుడు బీఆర్ఎస్ గదే చేసారు. ఏమిస్తామో చెప్పినా మేము ఇదో ప్లాన్ ప్రకారం ఏమిచ్చింది. మీరు ఏమి ఇస్తున్నారో చెప్పు ఫస్ట్. మీరు ఏమిస్తారో చెప్పు ఫస్ట్. మీరు 2,500 రూపాయలు అవి మోడీ గారు అడిగి మాటిచ్చినావు. 4 రూపాయలు ఆధార్ పెన్షన్ మోడీ గారు అడిగి మాటిచ్చినావా? రైతు భరోసా మోడీ గారు అడిగి మాటిచ్చినావా? నిరుద్యోగ మోడీ గారు అడిగి మాటిచ్చినావా? మోడీ గారి పర్మిషన్ తీసుకొని కూలగొడుతున్నావా నువ్వు? మీకు కిసాన్ సంబంధించి టక్క పక్కా టైం ప్రకారం ఇలా మొబైల్ బీప్ సౌండ్ వచ్చిందంటే ఎస్ నరేంద్ర మోడీ గారి కిసాన్ సంబంధించిన పైసలు మాకు పడ్డాయి. రైతు భరోసా వస్తాలని గ్యారెంటీ లేని పరిస్థితి. కాబట్టి ఆ విషయంలో ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే అధికారులను చెల్లించుకోవాలి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదే ప్రాంతంలో ఏవైతే కూల్చినో ఆ పేదలకు వాళ్ళ ఇళ్లను తిరిగి నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే లీగల్ గా వాళ్ళకి సాయం చేయడానికి ఆల్రెడీ మన లీగల్ టీం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నది. అక్కడ స్థానిక నాయకులు కూడా ఫైట్ చేస్తున్నారు. మామూలుగా లాఠీ చార్జ్ చేశారు, కానీ ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఇప్పుడా తెలుసుకోవడానికి మాట్లాడతా, నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఇప్పుడే కదా అదే కూర్చొని కామన్ కడితే ఇప్పుడు నాకు కాంగ్రెస్ కడితే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ ప్రశ్న అడుగుతుంది. ఎక్కడైనా కాంగ్రెస్ వాళ్ళు కట్టిరంటే ప్రశ్న అడుగుతుంది సమాధానం చెప్తాను. నేను కూర్చుని కామన్ అయిపోయింది, రొటీన్ కూర్చుని కామన్ అయిపోయింది ప్రభుత్వానికి.